హాయ్ గైస్, నమస్తే. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. సో ఇవాళ వ్లాగ్ వచ్చేసి 2 అన్బాక్సింగ్ వ్లాగ్ చూపిద్దామని అనుకుంటున్నా. ఏం పెట్టానా అనేది చూపిస్తాను మీకు. యూస్ఫుల్ ప్రోడక్ట్సే అనమాట. ఒకటి బ్యూటీ రిలేటెడ్, ఇంకోటి కిచెన్ రిలేటెడ్ ప్రోడక్ట్స్. సో ఇది నాగల చవితి రోజు 2 పార్సల్స్ అనేవి వచ్చాయి. సో నేనైతే అన్బాక్సింగ్ చేస్తున్నా. మా అమ్మ పక్కన నువ్వుల లడ్డు చేస్తుంది అనమాట. ఏంటది కడుతున్నావు? బియ్యం పిండా? మా నాన్న కోసం బియ్యం పిండి కడుతుంది. దేవునికి పెట్టినది మిగిలింది. నేను అన్బాక్సింగ్ చేస్తాను. నువ్వు ఇది తెచ్చినావు, నువ్వు విండి, నల్ల నువ్వులు విండి. సో పర్పుల్లో అయితే ఆర్డర్ పెట్టాను. సో ఫస్ట్ అయితే బ్యూటీ రిలేటెడ్ ప్రోడక్ట్స్ చూపిస్తాను. సో ఇవి వచ్చేసి నేను పర్పుల్లో ఆర్డర్ చేశాను. ఒకటి వచ్చేసి లాక్మే అబ్సల్యూట్ ప్రైమర్, ఇంకోటి ఎన్బే వాళ్ళది స్ట్రోబ్ క్రీమ్. ఈ మధ్య చాలామంది సెలబ్రిటీస్ యూట్యూబ్లో కానీ షార్ట్స్ చూస్తూ ఉంటే మీకు అర్థమైపోయి ఉంటుంది ఎన్బే వాళ్ళ స్ట్రోబ్ క్రీమ్ అండ్ ఎన్బే ఫౌండేషన్. సో అవే ఎక్కువ అయిపోయినాయి చూపించడము. సో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కాదు, నేను ఎప్పటి నుంచో స్ట్రోబ్ క్రీమ్ తీసుకోవాలని అనుకుంటున్నాను. కానీ కొన్ని బ్రాండ్స్, నాట్ ఓన్లీ ఎన్బే, లాక్మే కానీ మెబ్లిన్ కానీ, సో వాళ్ళ స్ట్రోబ్ క్రీమ్స్ ఏంటంటే లైక్ 500+ అలా ఉన్నాయన్నమాట. కాస్ట్లీ ఉన్నాయి. ఇది వచ్చేసి బడ్జెట్ ఫ్రెండ్లీగానే ఉందన్నమాట. ఫర్ నౌ నేనైతే ఫౌండేషన్ తీసుకోలేదు. ఎన్బే వాళ్ళ ఫౌండేషన్ నేను ఎప్పుడు వాడలేదు. ఏదర్ లాక్మే ఆర్ మెబ్లిన్ వాడుతుంటే ఫౌండేషన్. సో ఎన్బే ఎప్పుడు ట్రై చేయలేదు, అందుకే ఏం తీసుకోలేదు. జస్ట్ స్ట్రోబ్ క్రీమ్ మాత్రం తీసుకున్నాను. నేను వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వల్ల తీసుకోవాలని కాదు, నాకు ఎప్పటి నుంచో తీసుకోవాలని ఉంది కాబట్టి తీసుకున్నా. అండ్ తక్కువలో వస్తుంది కదా, 500+ అలాంటి ప్రోడక్ట్స్ వాడే కంటే ఫస్ట్ ఇది ట్రై చేసి ఎట్లుంటుందో స్ట్రోబ్ క్రీమ్ అనేది, అసలుకి ఎలా ఉంటుంది, ఫౌండేషన్లో మిక్స్ చేసి అప్లై చేసినా లేదంటే హైలైట్ లాగా యూజ్ చేసినా ఎలా ఉంటుందో తెలియదు కదా. సో అందుకు ఈ ఫస్ట్ మినీ ప్యాక్ అయితే ఆర్డర్ చేశాను అనమాట. లాక్మే అబ్సల్యూట్ ప్రైమర్ కూడా నేను మినీ ప్యాకే ఆర్డర్ చేశాను. సో ఇది వచ్చేసి స్మాల్ ప్యాక్, ఇంకా పెద్ద ప్యాక్ కూడా ఉందన్నమాట. చూడండి బ్లెండ్ చేసిన తర్వాత ఎట్లుందో. బ్లెండ్ చేశారనమాట బాగా. ఫౌండేషన్లో అయ్యా అయ్యా ఫౌండేషన్లో వేయాల. చూడదు, దూరం నుంచి కనిపించదు. ఏముంది మా అమ్మ అంత తుడిపేస్తుంది ఫ్రెండ్స్. ఏముంది అది అదిగో ఇప్పుడు కనిపిస్తుందా? ప్రాపర్గా బ్లెండ్ చేస్తుంటే షైనింగ్గా. బట్ ఫింగర్కి చూడండి, ఫింగర్కి అది ఏం నమ్మకండి, అది ఏం లేదు. ఇప్పుడు ఇది మా అమ్మకి పూయాలన్నమాట. ముందే తెల్లగా ఉంది మా అమ్మ. ఇది పూసినాను అనుకో, ఇది చూసావా కలర్ డ్రామాలో వేసుకుంటారు చూడు, మొత్తం పూర్వము డ్రామా వాళ్ళ ఫేస్ చూస్తే వాళ్ళ మేకప్ మొత్తం షైనింగ్ ఉంటుంది. అట్లుంది ఇది నిజంగా. కానీ పర్లే, బాగుంది. లైట్గా పూసుకోవాలా, ఎక్కువ పూసుకోవద్దండి. ఫౌండేషన్లో వేసుకొని పూసుకోవాలి ఫర్ బెటర్ రిజల్ట్స్. డబ్బులు పక్క షైనింగ్ మా 10 సార్లు సబ్బుతో కడగండి అంటే ఏం అవసరం లేదు క్రీమ్లు అలా. ఇది వచ్చేసి ఇది లాక్మే ప్రైమర్. ఫౌండేషన్ కూడా అవసరం లేదన్నారు ఇది పూసుకుంటే. చూద్దాము ఇది ఎట్లుందో. అండ్ గైస్, ఈ ప్రైమర్ అయితే లాక్మే అబ్సల్యూట్ ప్రైమర్ చాలా వర్త్ ఇట్. అసలుకి ఈ మినీ ట్యూబ్ కొన్నాను కదా, సో చాలా రివ్యూస్ చూసానమాట. ఇది అప్లై చేసిన తర్వాత అసలు ఫౌండేషన్ కూడా అవసరం లేదు అని చాలా కామెంట్స్లో లైక్ రివ్యూస్లో చూశాను. సో రియల్గా బ్లెండ్ చేసిన తర్వాత అసలుకి మనకేమంత అనిపించదు హ్యాండ్ పైన అలా. సో నార్మల్గా ఫేస్ పైన నేను తర్వాత అప్లై చేసి చూసినాను, అసలుకి బ్లాక్ స్పాట్స్ కానీ మొత్తం ఫుల్ కవరేజ్ అనమాట. ఓన్లీ జస్ట్ ఫర్ ది ప్రైమర్. మనకి ఇంకా ఫౌండేషన్ కూడా అవసరం లేదు. నార్మల్గా ఫర్ డైలీ యూజ్కి కూడా వాడుకోవచ్చు, లేదంటే మేకప్ లాగా కూడా వాడుకోవచ్చు అనమాట. చాలా బాగుంది. ఆల్రెడీ ఒక ప్రైమర్ ఉంది కలర్ బార్ బ్రాండ్ నుంచి. సో అది నార్మల్ జస్ట్ ఇట్ వర్క్స్ యాజ్ ఎ ప్రైమర్ ఓన్లీ. ఇది వచ్చేసి ఫౌండేషన్ లాగా కూడా యూజ్ అవుతుంది అనమాట. సో మీరు కూడా పర్చేజ్ చేసుకోండి. లింక్స్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను పర్పుల్ నుంచి. సో పర్పుల్లో ఆఫర్స్ కూడా నడుస్తున్నాయి. సో మీరు కూడా నచ్చితే పర్చేజ్ చేసుకోండి.
అండ్ ఇది వచ్చేసి మీకు బయట లైటింగ్కి చూపిస్తున్నాను. స్ట్రోబ్ క్రీమ్ అప్లై చేసిన తర్వాత హ్యాండ్కి. సో ఇది నేను పింకిష్ షేడ్ తీసుకున్నాను. సో లైట్గా అప్లై చేసుకొని బ్లెండ్ చేసుకోండి. మెయిన్గా ఫౌండేషన్లో మిక్స్ చేసుకొని బ్లెండ్ చేసుకోండి. లేదంటే ఆఫ్టర్ ఫౌండేషన్ అప్లై చేసిన తర్వాత లైట్గా మీరు హైలైట్గా కూడా యూజ్ చేసుకోండి. మరీ ఎక్కువ వాడేసారనుకోండి అది ఎలా ఉందంటే త్వరగా డ్రై అయిపోతుంది. అండ్ పూర్వం డ్రామాలలో వాళ్ళ ఫేస్ అంతా షైనింగ్గా ఉంటుంది కదా లుక్. సో అలా ఓవర్గా అనిపిస్తుంది అనమాట. మరీ జోకర్ లాగా అయిపోతాము. సో అలా ఉందనమాట ఆ షేడ్, లైక్ జిగ్గి పూసుకున్నట్టు. సో అందుకు లైట్గా అప్లై చేసుకోండి, ముందే చెప్తున్నాను. అండ్ తర్వాత మళ్ళీ ఇంకో ప్రోడక్ట్ అనేది వచ్చిందనమాట డెలివరీ. అన్నీ ఏందో ఒక్కొక్కటి అన్నీ ఇలా వరుసత వస్తూ ఉంటాయి. అన్నీ ఒకేసారి రావచ్చు కదా. ఒక్కోసారి వచ్చినప్పుడు కొన్ని తిట్లు పడతాయి మా అమ్మతో, మళ్ళీ ఇంకోసారి వచ్చినప్పుడు మళ్ళీ కొన్ని తిట్లు పడతాయి. చచ్చిపోతుంటాను అసలుకి. అన్నీ ఒకేసారి చూస్తే ఒకేసారి మా అమ్మ తిట్టేస్తుంది, అయిపోతుంది, మర్చిపోతాం. మళ్ళీ పదే రోజుకొకటి ప్రోడక్ట్ వస్తూ ఉంటాయి, ఎలా చెప్పండి. సో ఇది వచ్చేసి మా అమ్మ కోసం లేండి. సో అందుకే ఏం తిట్టలేదు. సో ఇది కిచెన్కి యూస్ఫుల్ అయ్యే ప్రోడక్ట్ పెట్టాను. నేను వీడియో రికార్డ్ చేయడానికి అవస్థలు పడతా ఉంటే ఈ డబ్బా ఒకటి ఇరుక్కపోయింది, రావట్లేదు. సో ఇంక ఫైనల్గా పెట్టేశాను. ఫ్రంట్ క్యామ్ ఓపెన్ చేసేసి రికార్డ్ చేస్తూ ఉన్నాను. ఏం చేస్తాం, లాగిన్ కష్టాలన్నమాట. అంటే ట్రైపాడ్ ఉంది, బట్ ఎవ్రీ టైం మళ్ళీ దాన్ని సెట్ చేసుకోవడానికి దాన్ని మళ్ళీ ఒక 5 నుంచి 10 నిమిషాలు టైం స్పెండ్ చేయాలా. ఆ లోపల ఈ బాక్స్ కూడా ఓపెన్ చేసేయచ్చు. సో టైం కన్జ్యూమింగ్ అనమాట అవన్నీ. సో అందుకు ఇలా ఫ్రంట్ క్యామ్ పెట్టేసి గోడకి అతికిచ్చేసినాను ఫోను. సో ఇవి అనమాట నేను ఆర్డర్ చేసినవి, మీషో నుంచి ఆర్డర్ చేశాను. సో వీటి లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అన్ని లింక్స్. సో ఇది వచ్చేసి ఒక ఆర్గనైజర్ అనమాట. సో కిచెన్లో మనం నార్మల్గా షింక్ దగ్గర ఏవైనా లిక్విడ్స్ కానీ డిటర్జెంట్స్ కానీ, నాట్ ఓన్లీ ఫర్ కిచెన్, లైక్ వాష్రూమ్స్లో కూడా మనం ఇవి స్టిక్ చేసుకోవచ్చు అనమాట. మేకులు ఏమి కొట్టుకోకుండా, మేకులైనా కొట్టి యూజ్ చేసుకోవచ్చు మీకు ఒకవేళ నెయిల్స్ అనేవి ఉంటే. సో లేదంటే మీరు ఇలా స్టిక్ చేసుకోవచ్చు అనమాట. ఈ 4 అడిసివ్స్ ఇచ్చారు, దీనిని అడిసివ్స్ అంటారు. నార్మల్ గమ్ టైపే ఉంటాయి అన్నమాట. సో చాలా స్ట్రాంగ్ ఉంటాయి, వెయిట్ కూడా చాలా బేర్ చేస్తాయి అనమాట ఈ 4 అడ్హెసివ్స్. ఇవి కూడా లైక్ హుక్ లాగే అనమాట, మనం ఇంకా మేక్ కొట్టాల్సిన అవసరం లేదు. నార్మల్గా ఇలా వాల్కి ఇలా స్టిక్ చేసుకొని పెట్టేస్తే సరిపోతుంది. ఇవి వచ్చేసి నాట్ ఓన్లీ లైక్ కిచెన్కనే కాదు, వాష్రూమ్స్లో కానీ, నార్మల్గా మనం బెడ్రూమ్లో కానీ ఏదైనా ఆర్గనైజర్ లాగా ఫోన్స్ పెట్టుకోవడానికి కోసం కానీ, టీవీ రిమోట్స్ పెట్టుకోవడానికి కానీ, సో అన్ని రకాలుగా వాడుకోవచ్చు అనమాట, యూజ్ అవుతాయి. ఇలా ఎక్కడైనా స్టిక్ చేసుకోవచ్చు. ఈవెన్ టైల్స్కి కానీ నార్మల్ వాల్స్కి కానీ స్టిక్ చేసేయచ్చు అనమాట. సో ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇలా పెట్టేయాలి. మనకున్న బాక్సెస్ ఇచ్చారు కదా అవి. నేనైతే ఇవి 2 కాంబో ప్యాక్స్ లాగా, అంటే 2 వచ్చేలాగా తీసుకున్నాను. కొన్ని అయితే ఈ 2 బాక్సెస్ అలాంగ్ విత్ సోప్ బాక్స్ కూడా ఇచ్చారు. సో వాష్రూమ్స్లో యూజ్ చేసుకోవడానికి వీలుగా ఉండేటట్టు ఇచ్చారనమాట. సో ఇవి కాస్ట్ తక్కువే. మీకు కింద లింక్, మీషో కోడ్ కానీ అలా లింక్ కానీ ఇస్తాను, మీరే చూడండి ప్రైజెస్ కూడా. మేమైతే కిచెన్ పర్పస్గా యూజ్ చేసుకోవడానికి ఆర్డర్ చేసుకున్నాం. నార్మల్గా అయితే మాకు షింక్ దగ్గర ఏవైనా పెట్టుకోవడానికి లైక్ డిటర్జెంట్స్, లిక్విడ్స్, పౌడర్ కానీ, డిష్ వాషర్స్ అవన్నీ ఉంటాయి కదా, సో అవి పెట్టుకోవడానికి వీలుగా ఉంటుందని నార్మల్గా అయితే కౌంటర్ టేబుల్ ఉంటుంది కదా, కౌంటర్ టాప్ అక్కడే పక్కన పెడుతున్నాం అనమాట. సో అలా లేకుండా ఎప్పుడైనా అక్కడ చపాతీ కాల్చుకోవాలన్నా కానీ మొత్తం క్లీన్ చేసి పెట్టుకోవాల్సింది వస్తుంది. సో అందుకు ఇలా పెట్టేస్తే ఏదైనా వాటర్ ఉన్నా కానీ మొత్తం షింక్లోనే కారిపోతుంది అని చెప్పేసి ఇలా సెట్ చేద్దామని చెప్పి ఆర్డర్ అయితే చేసుకున్నా. సో ఇక్కడైతే నేను స్టిక్ చేస్తున్నాను. నార్మల్గా అయితే అక్కడ పెట్టామనుకోండి, మనం దాని దగ్గర అక్కడ ఎక్సెస్ లిక్విడ్ కానీ ఏదైనా ఎక్సెస్ వాటర్ ఉన్నా కానీ డైరెక్ట్ షింక్లో పడిపోతాయి కదా, అందుకు అక్కడైతే స్టిక్ చేస్తున్నాను అనమాట. కొంచెం స్టిక్ చేసేటప్పుడు మార్క్ చేసుకొని స్టిక్ చేసుకోండి, బికాస్ 2 అతికిస్తాం కదా, దానికి 2 హోల్డర్స్ కూడా ఉన్నాయి. సో కొంచెం కేర్ఫుల్గా స్టిక్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి అది అతికిచ్చేసిన తర్వాత మళ్ళీ రిమూవ్ చేస్తే కొంచెం గమ్ము పోయే ఛాన్స్ ఉంటుంది. సో అందుకు చెప్తున్నా, వన్స్ మీరు స్టిక్ చేస్తే ఇంకా అది అలానే ఉండిపోయేటట్టు చూసుకోండి. పదే రిమూవ్ చేస్తే ఖచ్చితంగా ఆ స్టిక్కింగ్ అనేది, ఆ గమ్ అనేది పోయే ఛాన్స్ ఉంటుంది. ఇలా అడిసివ్స్కి ఒక పేపర్ ఉంటుంది అనమాట, ఆ ప్లాస్టిక్ వ్రాప్ అనేది తీసేస్తే ఇంకా గమ్ మనం అతికిచ్చేసుకోవచ్చు.
ఒక సైడ్ సరిపోతుంది. బొక్క కాడ కరెక్ట్ పెట్టు. ఈడ గీకు, ఈడొక్కరో గీకు, ఈడ కరెక్ట్ ఈడ బర్రాని. సో ఇక్కడైతే మార్క్ చేసుకోవడానికి అట్లా కొంచెం టైం పట్టింది. సో ముందే చెప్తున్నాను మీకు, మార్క్ చేసుకొని పెట్టుకోండి, లేదంటే మళ్ళీ మార్చుకోవచ్చు. బట్ అడిగేసి పోతుంది అనమాట, దానికి ఉన్న గమ్ అనేది పోతుంది మళ్ళీ తీసి పెడతా ఉంటే. సో అందుకు ఫస్ట్లోనే మీరు బాగా ఫిక్స్ చేసుకొని అంతా సెట్ చేసుకోండి. సో ఇప్పుడైతే ఫైనల్గా సెట్ అయిపోయింది. సో ఇలా మేము ఆ లిక్విడ్ డిటర్జెంట్స్, కిచెన్కి లైక్ డిష్ వాషర్స్ అవన్నీ పెట్టేస్తున్నాము. సో ఇప్పుడు చాలా బాగుందన్నమాట లుక్ కూడా. సో ఫస్ట్ అయితే ఒకటైతే వాడుతున్నాం, ఇంకోటి బెడ్రూమ్లో అలా ఏదైనా ఆర్గనైజర్కి అలా వాడతాము. సో చాలా వర్త్ అనమాట ప్రోడక్ట్. సో దీని కాస్ట్ కూడా చెప్తాను, అరౌండ్ 150 కూడా కాదు, బిలో 150 అనమాట కాస్ట్ కూడా. సో కింద లింక్ కోడ్ కానీ అలా ఇస్తాను. సో అన్ని లింక్స్ కింద ఇస్తాను, చూసి నచ్చితే కొనుక్కోండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.